వాల్మీకి ఆవాసం సేవా భారత్ ద్వారా మనం నిర్వహిస్తున్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఉచిత కోచింగ్ శిక్షణ తరగతులకు విచ్చేసినటువంటి శిక్షార్థులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు పరిచయం చేస్తున్నాను. శ్రీ కోటగిరి శ్రీనివాస్ గారు. వీరు యశస్వి ఎంటర్ప్రైజెస్ చాలా ఫేమస్. మన జిల్లాకే కాకుండా పక్క జిల్లాలో ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లా కూడా సుప్రసిద్ధులు. వ్యాపార యశస్వి ఎంటర్ప్రైజెస్ వాళ్ళ సహకారంతో మీకు ఈ కోచింగ్ ఏర్పాటు చేసిన వాల్మీకి ఆవాస్ వాళ్ళకు ప్రత్యేకంగా మీ తరఫున అందరి తరఫున కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వేదికపైన మిత్రులకు వచ్చిన ఈ ఆవాస్ సభ్యులందరూ కూడా నాకు నమస్కారం. ముఖ్యంగా ఒకప్పుడు అంటే పల్లెటూరులో ఉండే వాళ్ళకు కోచింగ్ అనేది అందరికీ బుక్స్ చదువుకోవడం అంటే మినిమం డిగ్రీ అయిపోయిందంటే కూడా ఏం చదవాలో తెలియని రోజులలో చాలామంది, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఏదున్నా కూడా మనకు ఆన్లైన్ మెటీరియల్ దొరుకుతుంది, కోచింగ్ మెటీరియల్ దొరుకుతుంది. కాకపోతే గైడెన్స్ కావాలి. పోలీస్ అనేసరికి స్పెషల్గా ఫిజికల్ ట్రైనింగ్ కావాలి. కామన్గా మనం పరిగెడితే చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అదే ఒక కోచ్ అని ఉంటే దానికి వేరే ఉంటుంది. కాబట్టి కోచింగ్ అనేది అవసరం. ఆ కోచింగ్ అనేది ఇప్పుడు మీకు ఇక్కడ ఫ్రీ కోచింగ్ దొరుకుతుంది. అదే మీరు హైదరాబాద్ సిటీకి వెళ్ళాలంటే కోచింగ్ సెంటర్ ఫీజు కట్టాలి, మీరు ఉండడానికి ఫీజు కట్టాలి, మెటీరియల్ ఫీజు కట్టాలి. అది చాలా ఇబ్బంది, ఖర్చుతో కూడుతుంది. ఇక్కడ మీకు దాతలు ఉన్నారు, దాతల సహకారంతో మెటీరియల్ వస్తుంది, ఫ్రీ కోచింగ్ ఇచ్చేవాళ్ళు కూడా మీకు ఉన్నారు. సో మీరు కేవలం ఏంటి ఫిజికల్ చదువుకోవడం, పడుకోవడం, తినడం అంతే. మీకు ఎలాంటి ఖర్చు లేదు. ఈ 45 రోజుల కోచింగ్ అంటే 45 రోజులు ఖచ్చితంగా టైం కేటాయించుకోండి. మీరు ఏ ప్రోగ్రామ్ వేరే ధ్యాస ఉండదు, ఏముండకూడదు. మీరు అలాంటి మీకు కూడా ఉంటుంది. ఖచ్చితంగా 45 రోజులు వస్తుందా అంటే వస్తుంది. రాకున్నా కూడా నెక్స్ట్ బెటర్ ప్రయత్నం. ఎప్పుడైనా అన్నింటికంటే ఇంకొకటి చెప్పాలంటే పోలీస్ నౌకరీ అనేది చాలా ఈజీ. పోలీస్ జాబ్ కొడుతున్నాం అంటే మనం ఆల్రౌండర్, అదొకటి గమనించాలి. ఆల్రౌండర్ అయితేనే పోలీస్ జాబ్ కొడతారు. పూర్తిగా గ్రౌండ్ చేసిన వాళ్ళకి పోలీసు రాదు, పూర్తిగా చదువుకోవడం వాళ్ళకి పోలీసు రాదు. గ్రౌండ్ చేయాలి, చదువుకోవాలి. అది కంటిన్యూ. ఒక్కసారి కమిట్మెంట్ అయినామంటే మళ్ళీ వేరే జాబ్ ఉండదు. ఖచ్చితంగా పోలీసు కొట్టాల్సిందే. ఆ కమిట్మెంట్ ఉంటే ఖచ్చితంగా జాబ్ కొడతారు. అర్థమైనా ఏది కూడా భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఒకసారి మిస్ అయిందానో భయపడము అలాంటిది ఏం పెట్టుకోకండి. ఓన్లీ డైలీ టైం పెట్టుకోండి. అంతే పక్క. మార్నింగ్ ఫిజికల్ చేయాలి, తర్వాత ఒక గంట రెస్ట్ తీసుకోవాలి. గ్రౌండ్కి వచ్చిన తర్వాత మళ్ళీ లేచి కూర్చొని చదువుకొని ఉండాలి. మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఈవినింగ్ గ్రౌండ్ చేసుకోవాలి. ఒక టైం టేబుల్ ఫిక్స్ చేసుకొని ఆ టైం టేబుల్ ప్రకారం 45 రోజులు మీ యొక్క పేషెంట్స్తో పాటు కాన్సన్ట్రేషన్ చేయండి. ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ముందు కూడా అందరూ కూడా జాబ్. మొన్న 45 మందికి 7 కొట్టిరు అన్నారు. 7 లాస్ట్ టైం కూడా నేను వచ్చాను, మా డిఎస్పీ గారు మేము వచ్చాను. ఈసారి ఖచ్చితంగా పోస్టులు ఎక్కువ ఉన్నాయి, స్టేట్ పోస్టులు కాబట్టి ఖచ్చితంగా పోస్టులు వస్తాయి. కాకపోతే ఒకటే, ఎవరైతే మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు అదే కమిట్మెంట్ తోటి చదువుకుంటారో ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవుతారు. మధ్యలో ఏదో పుస్తకం కానీ ముడిపంగా స్టార్ట్ చేయడం, మళ్ళీ మధ్యలో వదిలిపెట్టడం ఉంటుంది కాదు. ఫస్ట్ డే టు ఎండింగ్ డే అంటే ఫస్ట్ డే స్టార్ట్ అయిన నుండి ఎగ్జామ్ వరకు ఒకటే కమిట్మెంట్ ఉండాలి. ఖచ్చితంగా ఒకటే కనిపించాలి జాబ్. ఆ కమిట్మెంట్తో ఉండండి, ఖచ్చితంగా అందరు సక్సెస్ అవుతారు. నేను మళ్ళీ ఒకరోజు వస్తాను మీ అందరి దగ్గరికి. వీలైనప్పుడు వస్తూనే ఉంటాను ఫ్రీ ఉన్నప్పుడు. 40 రోజుల్లో ఖచ్చితంగా మళ్ళీ వస్తాను. మళ్ళీ వచ్చి మళ్ళీ మంచిగా మనం మాట్లాడతాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.